5వ ఎపిసోడ్. గబగబా వెళ్ళాడు రంగ. ఆతృతగా అడుగుల చప్పుడుకై చెవులు రిక్కించాడు మన్మోహన్. 5 నిమిషాల తర్వాత జయంతి మెత్తని అడుగుల చప్పుడు వినిపించింది. మన్మోహన్ గుండెలు పెద్దగా చప్పుడు చేశాయి. జయంతి వచ్చి గుమ్మం అవతల నిలబడింది. పిలిచారట అని అడగలేదు. ఏం కావాలి అని పలకరించనూ లేదు. మౌనంగా పిలిచినందుకు వచ్చాను, ఏం కావాలో నీవే చెప్పుకో, ఎంతసేపైనా నిలబడగలను అన్నట్టుగా నిలబడిపోయింది. నిమిషం, 2 నిమిషాలు, 2:30. మన్మోహన్కు ఆ పరిస్థితి చాలా ఇబ్బందిగా తయారైంది. అనాలోచితంగా అక్కసుగా రమ్మన్నా అయితే చెప్పి పంపాడే కానీ ఆమె వచ్చి ఎదురుగా నిలబడితే ఏం చెప్పాలో తెలియలేదు, తోచలేదు. ఏం లేదు, ఏమీ లేదు, తలనొప్పిగా ఉంటేను గెరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళింది జయంతి. 2 నిమిషాల తర్వాత అమృతాంజనం సీసా పట్టుకొని వచ్చాడు రంగ. అమ్మాయి గారు పంపారు, తలకు పూయమంటారా అంటూ. ఉక్రోషంతో నిజంగా తలపోటు వచ్చింది మన్మోహన్కు. నీ తలకు పూసుకు అంటూ కసిరాడు. వాడు బిత్తరపోయి అక్కడి నుంచి కదిలాడు. ఇదిగో తల పగిలిపోతోందని చెప్పు ఆవిడకి, కసిగా అన్నాడు మన్మోహన్. వాడు పరుగు తీశాడు. అరగంట గడిచింది దాదాపు. డాక్టర్ హడావిడిగా గదిలోకి వచ్చాడు. ఏంటి మను, సడన్గా ఇంత సివియర్ హెడేక్ ఏంటి అంటూ. డాక్టర్ రావడం మేలే అయింది, ఎందుకంటే డాక్టర్ని చూసి సివియర్ హెడేక్తో తలపట్టుకున్నాడు మనం. ఏమిటంత దీక్షగా చదువుతున్నావు? నీకు బొమ్మలు చూడ్డం తప్ప కథలు నవలలు చదివే అలవాటే లేదే, నవ్వుతూ అడిగాడు మన్మోహన్. నీకు తెలియదు, ఈ మ్యాగజైన్లో జయంతి కథ అచ్చయింది అంది గీత. మన్మోహన్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. జయంతి కథలు రాస్తుందా? నొక్కి అన్నాడు. చాలా బాగా రాస్తుంది. మొదటి కథ ఫేర్ చేసి పోస్ట్ చేసేసింది నేనే. ఒకరోజు కథ రాసి టేబుల్ మీద పెట్టి మర్చిపోయింది. అనుకోకుండా నేను చూశాను. నేను ఏదైనా పత్రికకు పంపుదాము అంటే ఏదో తోచక రాశాను, ఇచ్చేయి అంటూ గొడవ చేసింది. నేనా ఇచ్చేది? ఫేర్ చేసి పోస్ట్ చేశాను. 2 నెలలకంతా యాక్సెప్ట్ చేసినట్టు ఉత్తరం వచ్చింది. ఆ తర్వాత మరో నెలకు కథ అచ్చయింది పత్రికలో. ఆ వెంటనే 50 రూపాయలు చెక్కు పంపించారు. ఇది 3వ కథ. అమ్మాయి గారు 2వ కథ తనే స్వయంగా పంపారులే. కిలకిలా నవ్వింది గీత. మన్మోహన్ గీత చేతుల్లోని పత్రిక అందుకొని చాలా ఆసక్తిగా చూశాడు. మొదటి 2 కథలు అచ్చైన పత్రికలు నీ దగ్గర ఉన్నాయా చెల్లెల్ని అడిగాడు. ఓ, తీసి పెట్టానుగా అంటూ చెంగున లేడిలా దూకి వెళ్ళి బీరువాలో దాచిన పత్రికలు తెచ్చిచ్చింది. గీత, ఈ విషయం నాకెప్పుడు చెప్పలేదే? బుంగమూత పెట్టింది గీత. నీకు జయంతి అంటే అంత ఇష్టం లేదు కదా, అందుకే చెప్పలేదు. పైగా జయంతి నీకు చెప్తే చెవి మెల్లి పెడతాను అని బెదిరించింది. అసలు విషయం ఎంత చక్కగా పాడుతుందో తెలుసా? నా బర్త్డేకు నీవు మ్యాచెస్ కని బాంబే వెళ్ళావు. అప్పుడు అబ్బా ఎంత అద్భుతంగా పాడిందని సాలోచనగా తల ఊపాడు మన్మోహన్. మధ్యాహ్నం 1 గంట సేపు మాత్రం తీరిక దొరుకుతుంది జయంతికి. లైబ్రరీ గదిలోకి వెళ్ళి తనకిష్టమైన పుస్తకాలు చదువుతూ గడిపేస్తుంది ఆ సమయాన్ని. పద్మిని చనిపోయాక ఇటీవలే జయంతి లైబ్రరీ ప్రయత్నం చేసింది. ఇంట్లో ఏ మూల పడితే ఆ మూల ఉన్న పుస్తకాలు అన్నిటినీ వెతికి పట్టుకుని ఒక వార్డ్రోబ్లో అందంగా సర్ది పైన లైబ్రరీ అన్న స్లిప్ కార్డ్ తగిలించింది. అది చూసి రఘునాథరావు గారు చిరునవ్వు నవ్వుతూ, లైబ్రరీ పట్ల నీకంత ఆసక్తి ఉంటే ఓ గదిలోనే ఏర్పాటు చేసుకో అంటూ ఆయనే ఆ ఏర్పాట్లు చేయించడమే కాకుండా కావలసిన ర్యాక్స్, రకరకాల సాహిత్యం తెచ్చిపెట్టారు. ఆ రోజు అలాగే గదిలో కూర్చుని రామాయణ కల్పవృక్షం చదువుతోంది జయంతి. పఠనంలో మునిగిపోయిన జయంతి ఎవరో తనను పరిశీలిస్తున్నట్టు అనిపించి తలెత్తి చూసింది. వాకిట్లో నిలబడి తనకేసే చూస్తున్నాడు మన్మోహన్. చట్టుకొని లేచి నిలబడింది జయంతి. కంగ్రాచ్యులేషన్స్ జయంతి ఆశ్చర్యపడుతూ. ఎందుకు అన్నది నెమ్మదిగా. నీవు రచయితవని తెలిసి చాలా ఆశ్చర్యపోయాను. జయంతి పెదవుల మీద చిన్న చిరునవ్వు విరిసింది. ఎందుకు? పని మనిషి రచయిత్రి కావడం జీవితంలో మొదటిసారిగా విన్నందుక? జయంతి చకచక అవతలి వాకిట్లోంచి బయటికి వెళ్ళిపోయింది. ఆ రోజు గీతను చూడ్డానికి పెళ్లివారు వస్తున్నారు. ఇప్పుడే నాకు పెళ్ళేంటి అని గీత గునుస్తూ ఉంది. కానీ సుభద్రమ్మ గారు పట్టుబట్టింది. పెద్ద కొడుకు బ్రతుకు అలా బండలైపోయింది.
జయంతిని పెళ్ళాడి కనులు పండులు చేస్తాడు అని అనుకున్న మను తలతిక్కవాళ్లాగా తయారయ్యాడు. తన అనారోగ్యం తననెన్నాళ్ళు బ్రతకనిస్తుందో తెలియదు. కనీసం ఆడపిల్ల పెళ్ళైనా కళ్ళ చూడాలి అనే ఆరాటం సుమిత్రమ్మను వదలనీయడమే లేదు. జయంతి ఇల్లంతా నీట్గా సర్దించింది. పెళ్లివారికి పలహారాలు తనే స్వయంగా చేసింది. గీతకు పట్టుచీర కట్టించి అలంకరించింది. ఈ చీర నాకొద్దు బాబో, నేను పావడా పైట కట్టుకుంటాను అని రాగాలు పోతోంది గీత. ఈ చీరలో పెళ్ళికొడుకు నిన్ను చూశాడంటే ఇప్పుడే పెళ్లి చేసుకుంటా అంటాడు, బుగ్గ గిల్లింది అంది జయంతి. చీరతో చేయమంటాడా పెళ్ళి? కిలకిలా నవ్వింది గీత. చీరలోని నీతో. కింద నుండి సుమిత్ర కేకలు వినిపించింది. గబగబా కిందకెళ్ళింది జయంతి. పెళ్లివారు వచ్చారు. పెద్దన్నగారు మీరు లేకపోతే ఎలా అంటూ హరిని కూడా తీసుకొచ్చి హాల్లో కూర్చోబెట్టింది జయంతి. భుజం నిండుగా బయట కప్పుకొని మంగమ్మ ట్రే పట్టుకురాగా అందరికీ కాఫీ పలహారాలు అందించింది. తర్వాత గీతను తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టింది. పెళ్ళికొడుకు తల్లి గీతను పాట పాడమంది. గీత పాట రాదన్నట్టు తల అడ్డంగా ఊపింది. పేరు చదువు అడిగారు. ఆ మాత్రం తెలుసుకోకుండానే వచ్చారా అన్నట్టు విసుగ్గా సమాధానం చెప్పింది గీత. తర్వాత జయంతి గీతను లోపల తీసుకెళ్ళింది. పెళ్ళికొడుకును చూసావా గీతను అడిగింది జయంతి. ఏది? నన్ను ఇంటర్వ్యూ చేసింది అతని తల్లి కదా. ఓహో, పెళ్ళికొడుకు ఇంటర్వ్యూ చేయలేదని కాబోలు ఈ ఆగ్రహం అంది. నవ్వింది జయంతి. చెప్పో అంటూ చీర లాగి పడేసింది గీత. జయంతి, గీతను చూసి పెళ్ళిన వాళ్ళు ఉత్తరం రాస్తామన్నారు, రాశారా? హరి అడిగాడు పుస్తకం చదివి వినిపిస్తున్న జయంతితో. రాస్తే ఆ విషయం మీకు తెలియకుండా ఉంటారా? ఇంకా రాయలేదు. బహుశా ఈరోజో రేపో రావచ్చు. గీతకు పెళ్ళై వెళ్ళిపోతుంది. మరి కొన్నాళ్లకు నీవు? ఆ తర్వాత ఈ ఇల్లు ఒక శూన్య మందిరంలా మిగిలిపోతుంది నెట్టూడ్చాడు. ఎందుకలా అనుకోవాలి? త్వరగా మీరు పెళ్లి చేసుకోండి. ఆమె నవ్వులతో మళ్ళీ ఈ ఇల్లు కళకళలాడుతుంది. జయంతి అని కేక పెట్టాడు హరి. ఎందుకంత ఆశ్చర్యపోతారు బావా? అక్కను మర్చిపోవడం అంత సులభం కాకపోయినా పాప కోసం, మీకు కళ్ళు కావలసిన ఇల్లాలి కోసం మీరు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. హరి ముఖం నల్లగా మాడిపోయింది. కళ్ళు లేని నేను నీ మీద ఆధారపడ్డానని మరీ ఇంత హేళన చేయడం బాగాలేదు జయంతి. బావా, నేను ఎగతాళి చేస్తున్నానా? లేదు లేదు, ఇందులో ఎగతాళి చేయడానికి ఏముంది? ఎగతాళి కానిది ఏముంది? వివాహితుణ్ణి, ఒక బిడ్డ తండ్రిని, అంధుణ్ణి. ఇప్పుడు నా పెళ్లి గురించి మాట్లాడడం ఎగతాళి కాదా? పోయిన వాళ్లతో మనము పోలేం. వివాహితులు మళ్ళీ పెళ్లి చేసుకోవడం లేదా? తల్లి లేని తన బిడ్డలకు తల్లిని తెచ్చుకోవడం లేదా? స్త్రీల ఔదార్యం నాకు తెలుసు, కానీ ఒక అంధుడికి భార్యవై జీవితమంతా నరకం అనుభవించమని ఒక స్త్రీని శాసించే క్రూరత్వం నాకు లేదు. దాన్ని వరంగా భావించే స్త్రీ ఎదురు పడకూడదా? నవ్వాడు హరి. పురుషుడికి అతని స్వప్నసుందరి ఎదురు పడవచ్చు, తన కలల్లోకి మన్మధుడు తారసపడవచ్చు, కానీ 4 అడుగులు విడిచి కాలు కదపలేని ఓ గుడ్డివాడికి నిన్ను పెళ్లాడతానని ఎవరొస్తుంది? అది వరంగా భావిస్తాను అనే దేవతామూర్తి ఎదురు పడుతుందని అనుకోవడం ఎంత హాస్యాస్పదం. జయంతి, మనిషిని కాబట్టి నాకు ఆశలుంటే ఉండొచ్చు, కానీ దురాశలు లేవు. అయినా పెళ్లి గురించి ఇంత దూరం మాట్లాడడం ఎంత సిగ్గుచేటు. జయంతి, దయచేసి మరోసారి ఈ ప్రస్తావన తీసుకురాకు. హరి తడబడుతూ వెళ్ళి బాల్కనీ పెట్టగోడ అంచున నిలబడ్డాడు. నిట్టూర్చింది జయంతి. ఆ రోజు పెళ్లివారి నుంచి ఉత్తరం వచ్చింది. నీరసంగా పడుకునున్న సుమిత్రమ్మ మంచం దగ్గర కుర్చీలో కూర్చుని ఉన్నారు రఘునాథరావు గారు. ఉత్తరం పట్టుకొచ్చింది జయంతి. కళ్ళద్దాల కోసం జేబులు తడుముకుని అవి కనిపించకపోవడంతో నీవే చదవమ్మా అన్నారు. జయంతి కవర్ ఓపెన్ చేసి ఉత్తరం తీసింది. శ్రీ రఘునాథరావు గారికి నమస్కారాలు. ఉభయ కుశలోపరి. ఉత్తరం రాయడంలో జాప్యం జరిగింది, అందుకు అన్యదా భావించొద్దు అని ఆశిస్తున్నాము. నిజానికి రాయడానికి కొంత మొహమాట పడినందుకు యథారీతిగా జాప్యం జరిగింది. ఎప్పటికైనా అబ్బాయి ఒత్తిడి వల్ల రాయక తప్పలేదు. జయంతి అనే అమ్మాయి మీ మేనకోడలు అని చెప్పారు. మా వాడికి మీ మేనకోడలు బాగా నచ్చిందట. అంటే మీ అమ్మాయి బాగా లేదు అని కాదు,
అసలు జయంతిని చూశాక మా వాడు మీ అమ్మాయిని సరిగ్గా చూడలేదుట. జయంతి మీ మేనకోడలే కాబట్టి, మీ అమ్మాయి కంటే పెద్దది కూడా కాబట్టి మా అబ్బాయికి ఆ అమ్మాయిని ఇవ్వడానికి మీకు అభ్యంతరం ఉండదు అని అనుకుంటున్నాను. అసలు మా వాడు ఇక చదవలేకపోయింది. పెదవులు అదురుతూ ఉండగా, అడుగులు తడబడుతూ ఉండగా ఉత్తరాన్ని రఘునాథరావు గారు ముందు పడేసి ఏదో తప్పు చేసిన దానిలాగా గది విడిచి పరుగు తీసింది జయంతి. ఈ అనుకోని సంఘటనకు నిశ్చేష్టులైపోయారు సుమిత్రమ్మ, రఘునాథరావు గారులు. ఈరోజు కూడా ఉత్తరం రాలేదా జయంతి? హరి అడిగాడు. అత్తయ్య మావయ్య కంటే మీకే ఎక్కువ తొందరగా ఉన్నట్టుందే. ఆడపిల్లలు పెళ్ళై వెళ్ళిపోతారని బాధగానే ఉంటుంది, కానీ మళ్ళీ పెళ్ళి ఆలస్యం అయిపోయిందే అని ఆరాటంగానూ ఉంటుంది. ఆలస్యం అయిపోవడానికి గీతకు ఎన్నేళ్లని అంది జయంతి. సంబంధం మంచిదని నాన్నగారు చెప్పారు. వయసు లేదని మంచి సంబంధాన్ని పోగొట్టుకోవడం తెలివి తక్కువ తనమే కదా. జయంతి ఏమీ అనలేదు. ఇంతకు ఉత్తరం రానట్లేనా? వచ్చింది. గీత నచ్చిందట వాళ్లకు. కానీ గీతకి ఆ అబ్బాయి నచ్చలేదట. ఏమైంది అబ్బాయికి? గీతకు ఆ అబ్బాయి అందంగా లేడు, ఈడు జోడు కాడు. అబద్ధాలు చెప్పవలసి వచ్చినందుకు బాధపడింది జయంతి. పెళ్ళికొడుకు అందచందాలు పరిశీలించే అంత పెద్దదైపోయిందా గీత? నవ్వాడు హరి. మీ చెల్లెలు ఇంకా చిన్న పిల్ల అనుకుంటున్నారా? జయంతి కూడా నవ్వింది. ఇప్పుడే కదా గీతకి ఎన్నేళ్ళని అన్నావు? పెళ్ళికి చిన్నదే, పెళ్ళికొడుకు అందచందాలు చూడ్డానికి కాదు. బాగుంది నీ వాదన. ఉత్తరంలోని విషయం ముగ్గురులోనే ఉండిపోయింది. సుమిత్రమ్మ భర్తతో అంది, పోనీలేండి, వాళ్ళకి జయంతిని నచ్చితే జయంతినే ఇద్దాం. ఎటు జయంతికి పెళ్లి చేయాలి కదా. మను వద్దన్నాడని బాధపడుతున్నామే కానీ ఆ పిల్లకు వేరే వాళ్ళని ఎవరినైనా పెళ్లి చేయాలన్న జాస మనకు లేకపోయింది. శివానికి మాటిచ్చాను, జయంతి ఈ ఇంటి కోడలు కావాల్సిందే. కాకూడదని ఎవరున్నారు? కానీ వాడికి మనకు అదృష్టం ఉండాలిగా. ఈ మణిదీపం మనో ఇంట వెలుగుతుందనుకుంటే బాధగా ఉంది. సుమిత్రమ్మ దిగులుగా అంది. వద్దు సుమిత్ర, ఈ ఇంటి కోడలే. ఈ సంపద అనుభవించే అర్హత, యోగ్యత జయంతికే ఉన్నాయి. మరికొన్నాళ్ళు జరగని. జయంతి అర్థమైతే మను తప్పక అంగీకరిస్తాడు. వాడికి కావాల్సింది మనసు, మంచితనం కాదండి, కృత్రిమమైన పైపై పటాటోపం విసుగ్గా అంది సుమిత్రమ్మ. వ్యక్తిత్వం ముందు కృత్రిమత్వం ఎంతో కాలం నిలవలేదు సుమిత్ర. జయంతిని కోడలై నిన్ను లేపి నడిపిస్తుంది చూడు. సుమిత్రమ్మ తల నిమిరారు రఘునాథరావు గారు. ఆ రోజే వస్తే కాశీకి వెళ్ళి నా కోపాన్ని వదిలొస్తాను అంది సుమిత్రమ్మ చిరునవ్వుతో. ఇంకా ఎక్కడుంది నీ కోపం? నీ పెద్ద కోడలతో పాటు అది కూడా నీ నుంచి పారిపోయింది. ఈ మధ్య జయంతివి మరో 4 కథలు అచ్చయ్యాయి. ఎంత రహస్యంగా దాచినా ఆ విషయం అందరి చెవుల్లోనూ పడింది. సుమిత్రమ్మ, రఘునాథరావు గారుల ఆనందానికి అంతే లేకుండా పోయింది. గీత పనిగట్టుకుని స్నేహితులకు, తెలిసిన వారికి ఫోన్ చేసి మరీ చెప్పింది ప్రతిసారి, జయంతి నీతో సేవలు చేయించుకోవడం నాకు సిగ్గుగా ఉంది అన్నాడు హరి. ఆ రోజు జయంతి కథ అచ్చైన పత్రికను అపురూపంగా చేత్తో తడుముతూ. ఏ, మీ సేవలు చేయడానికి ఒక రచయిత్రికి అర్హత లేదా అంది జయంతి. అది కాదు, ఎంతో విలువైన రచనలు చేయగలిగిన ఆ చేతులు కేవలం ఒక అభాగ్యుడి సేవలో కాలాన్ని వ్యర్థం చేసుకుంటాయే అని. అభాగ్యుడి సేవలో ఉండే పరమార్థం తెలియజెప్పడానికి, మానవత్వంలో ఉండే మహత్యాన్ని చాటడానికేగా రచనలు. వాటినే నిర్లక్ష్యం చేశాక, వాటినే వ్యర్థం అనుకున్నాక ఇక సాహిత్యపు సత్పరిణామం ఏమవుతుంది? ఛిద్రమైపోయే ఒక సంసారాన్ని నిలబెట్టే, బాట చూపే రచన చేయగలిగిన రచయిత ఓవైపు తన సంసారాన్ని నాశనం చేసుకోవడం ఎంత హాస్యాస్పదమో మీరు చెప్పే మాటలు కూడా అంతే. మానవ జీవిత చైతన్యానికి రచనలు కానీ, రచనల కోసం దాన్ని స్తంభింప చేయడమే కాదు. నీవన్నది నిజమే, కానీ ఇది విను. రాజైన వాడు ప్రజాసేవకుడు అన్నది సత్యమే, కానీ ప్రజాసేవ అంటూ ఇంటింటికి వెళ్ళి యోగక్షేమాలు కనుక్కోవడం ఎంత అవివేకం. అతను చేయవలసిన ప్రజాసేవకు దారి అది కాదు. నవ్వింది జయంతి. మీరన్నది కూడా నిజమే బావా, కానీ రాజు రాజ్యంలో ప్రజల యోగక్షేమాలు కనుక్కోవడానికి మరెందరూ తగిన వాళ్ళు ఉండొచ్చు, కానీ ఈ ఇంట్లో మా పసి బావను చూడడానికి మరెవ్వరూ లేరు. అలాంటప్పుడు నేను చేసే రచన కంటే అతనికి నేను చేసే సేవలే
ఎక్కువ ఫలవంతమైనవి అన్నది జయంతి. అయితే జయంతి, నా వల్ల నీ అమూల్యమైన కాలం వ్యర్థమవుతోందా? భయంగా అన్నాడు హరి. అలా నేను అనలేదే. నా సమయం రచనలో కంటే మీ సేవలో ఎక్కువ సద్వినియోగం అవుతుందని మాత్రమే అన్నాను. ఏమైనా జయంతి, రేపటి నుంచి ప్రతిదానికి నీవు కల్పించుకోకు, రంగాన్ని పంపు. నవ్వుతూ మొండిగా అంది జయంతి. పనివాళ్ల మీద మిమ్మల్ని వదలకూడదని నేను ప్రమాణం చేసుకున్నాను. జయంతి, అందుకే మీరు త్వరగా పెళ్లి చేసుకోండి అంటూనే ఆ గది వదిలి వచ్చేసింది జయంతి. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్కి తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.